హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సింధు కిషోర్. అందరూ సేఫ్గా హెల్తీగా హ్యాపీగా ఉన్నారని అయితే అనుకుంటున్నాను. మేము అందరం కూడా చాలా బాగున్నామండి. అయితే ఇవాళ వీడియో ఏంటంటే మా ఇంటి వినాయక చవితి వ్లాగ్ అనమాట. లాస్ట్ వీకే పోస్ట్ చేయాల్సింది, కాకపోతే మధ్యలో ఊరు వెళ్ళడం వల్ల కొద్దిగా సగం ఎడిట్ చేసినా కూడా నాకు మళ్ళీ మిగిలింది కంప్లీట్ చేయలేక కొంచెం హడావిడిగా ఉండి కుదరలేదు అనమాట. సో అందుకే ఇవాళ పోస్ట్ చేస్తున్నాను ఆఫ్టర్ 1 వీక్. సో మీ అందరూ కూడా వినాయక చవితి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అనుకుంటూ ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాము. అంతకంటే ముందు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ చూసి బాగున్నాయి అనిపిస్తే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నోటిఫికేషన్ బెల్ కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అయితే ఇక్కడ మీరు చూస్తే నేను కొలుకట్ట అంటే నాకు తమిళ్లోనే తెలుసు దీన్ని ఏమంటారు అనేది. మామూలుగా ఇది నాకు చేయడం చాలా ఇష్టము అండ్ ఆ ప్రసాదం కూడా నాకు బాగా ఇష్టం అనమాట. సో ఇది కొబ్బరిని ఫస్ట్ కట్ చేసుకొని ఇట్లాగా లైట్గా గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా గీలో కొబ్బరిని కొద్దిగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత అందులో సరిపడా క్వాంటిటీ ఆఫ్ బెల్లం కూడా యాడ్ చేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇవి రోస్టెడ్ పీనట్స్ అండి. యూజువల్గా ఈ మధ్యకాలంలో ఎప్పుడు రోస్టెడ్ పీనట్స్ అయితే పెట్టుకుంటున్నాము. సో కొద్దిగా క్వాంటిటీ ఆఫ్ రోస్టెడ్ పీనట్స్ ఇట్లా గ్రైండ్ చేసుకొని అది కూడా ఈ కొబ్బరి అండ్ బెల్లం మిక్స్చర్లో యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇది వినాయకుడికి కూడా బాగా ఇష్టమైన ప్రసాదము, అలానే నాకు కూడా చాలా ఇష్టము. సో ఇట్లా మొత్తం గ్రౌండ్నట్ పౌడర్ కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. పైన పిండి కోసం వచ్చేసరికి 1.5 కప్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి. ఈ వాటర్ కొంచెం బాయిల్ అయ్యేలోపు పక్కన కుక్కర్లో రైస్ ఉడుకుతుంది, అలానే బెల్లం పాకం అంటే బెల్లం కూడా కరిగిస్తున్నాం అనమాట. సో పక్కన అన్ని సైమల్టేనియస్గా జరుగుతూ ఉన్నాయి. ఈ వాటర్లో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని బాయిల్ చేసుకున్నాను. ఇది బియ్యం పిండి అంటే 1 కప్ ఆఫ్ బియ్యం పిండి తీసుకుంటే 1.5 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాం, అంటే దట్ ఈస్ ద క్వాంటిటీ అనమాట. సో ఇది కొంచెం బాగా దగ్గర పడే వరకు ఉంచుకొని కొంచెం ఈ విధంగా మనకు సాఫ్ట్గా తెలుస్తుంది. సో ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవడమే. కొద్దిగా చల్లారిన తర్వాత మనం మిగిలిన ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు. కొద్దిగా స్టవ్ పక్కన కౌంటర్ అంతా క్లియర్ చేద్దామని ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర తెచ్చిపెట్టాను. ఓకేనా, దే ఇట్లా చాలా మంది ఉన్నారు కదా, దే అంటే చాలా మంది కదా. అయితే వాళ్ళకి అవసరం లేదు, అవసరం లేదు, లవ్ అని రాస్తే చాలు. అదిగో ఓన్లీ ఒక పర్సన్ అనుకో, ఒక పర్సన్ అంటే మేము ఇంకా ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటుంటే మా పిల్లలు చక్కగా రెడీ అయిపోయి మా విన్నుగాడు చాలా పెద్ద మనిషిలాగా వాళ్ళ తమ్ముడికి ఏదో నేర్పిస్తూ ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ ఏం నేర్పిస్తున్నాడో ఆ స్టేజ్లో నేను కూడా అంత గమనించలేదు, కానీ నాకు అది చూడటానికి ముద్దుగా అనిపించింది. సో అందుకని ఆ చిన్న బిట్ అయితే నేను షూట్ చేశాను అనమాట. అండ్ మీలో కూడా చాలామంది పిల్లల్ని చూపించమని అడుగుతున్నారు. సో అందుకని ఒక చిన్న బిట్ అయితే యాడ్ చేశాను. అండ్ ఇంకా మళ్ళీ వినాయక చవితికి ప్రసాదాలు ఎంత పెద్ద పనో అట్ ద సేమ్ టైం డెకరేషను పూజ దగ్గర చేసుకోవడం కూడా అంతే కదా. సో ఇంకా నేను ఒక బిట్ వరకు చేసి ప్రసాదం దగ్గర ఇంకా మిగిలినంతా అమ్మకు వదిలేసాను అనమాట. మీన్వైల్ ఎప్పుడులాగా ఇంకా నేను డెకరేషన్ పార్ట్కి అయితే వచ్చేసాను. ఒక పీట వేసుకొని హైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి కింద వేరే ప్లాస్టిక్ బౌల్స్ లాంటివి పెట్టేసి హైట్ అయితే లెవెల్ చేసేసుకున్నాను అనమాట. వైట్ క్లాత్ అది కూడా వేసేసుకొని నీట్గా సెట్ చేసుకున్నాను. ఈసారి చిన్న చిన్న ఈ అరటివి తీసుకొచ్చాను అనమాట. నాకు యూజువల్గా ఇవి పెట్టడం చాలా ఇష్టము, అందుకని తీసుకొచ్చాను. కాకపోతే కొంచెం కష్టమైంది. ఇంక చూస్తే మీరు విన్నో హెల్ప్ తీసుకున్నాను అనమాట. వాడు పట్టుకుంటే నేను కట్టడానికి ట్రై చేస్తూ ఉన్నాను. బట్ సంహవ్ నా వల్ల కుదరక తర్వాత మళ్ళీ డాడీని పిలిచే కట్టించాను. అండ్ చెప్పాను కదా సైమల్టేనియస్గా మమ్మీ ఇంకా పాల తాలికలకి సగ్గు బియ్యం ఉడకపెట్టడం అని, తర్వాత ఉండ్రాళ్ళు ఇవి చేయడానికి అన్నీ అమ్మ ప్రిపేర్ అయితే చేసేసింది. ఇంకా డాడీ అరటివి అవన్నీ కడుతుంటే మళ్ళీ అక్కడ డిస్టర్బెన్స్ ఎందుకని చెప్పి మీన్వైల్ ఈ పని చేద్దాము, ఈ కొలకట్టుకి ఈ పని చేద్దామని చెప్పి ఈ కొబ్బరివి బాల్స్ లాగా చేసుకొని సిలిండర్స్ లాగా చేసుకొని ఇంకా ఇవన్నీ కూడా ఉండల్లాగా చూడదామని చెప్పి పనికైతే వచ్చాను. సో ఇదేంటంటే ఒక చిన్న పాలిథిన్ తీసుకున్నానండి. పాలిథిన్ తీసుకొని కొద్దిగా గీ దానిపైన స్ప్రెడ్ చేసేసి ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. చేత్తో అయినా అనొచ్చు, లేదంటే ఏదైనా ప్లెయిన్ సర్ఫేస్ ఉన్న ఏదైనా ఒక ప్లేట్ కానీ బౌల్ కానీ అట్లా ఏదైనా తీసుకొని కూడా చేయొచ్చు. చేత్తో కూడా మనకి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. అంటే పిండి కన్సిస్టెన్సీ మనకు కరెక్ట్గా ఉంటే ఈ విధంగా నీట్గా మనకి స్ప్రెడ్ చేసుకోవడానికి వస్తుంది అనమాట. సో ఇట్లా ఓపెన్ చేసుకొని మనం ముందుగానే ఏదైతే ఇట్లా చేసుకున్నాం కదా ఈ సిలిండర్స్ లాగా ఇది పెట్టేసుకొని పొజిషన్లో మనం
పైనుంచి ఇట్లా రోల్ చేసేస్తే సరిపోతుంది అనమాట. ఈజీగా మనకి వచ్చేస్తుంది. ఇప్పుడు సైడ్స్న మనం స్టిక్ చేసుకుంటే ఆ విధంగా సరిపోతుంది, నీట్గా వచ్చేస్తాయి. ఇది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ వే అనమాట చేసుకోవడానికి. మామూలుగా ఎవరికైనా కూడా ఇంక మిస్టేక్ లేకుండా వచ్చేస్తాయి. బాగా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళంతా చేతిలో పెట్టుకునే చేసేస్తారు, కానీ కొద్దిగా బిగినర్స్కి ఇది ఈజీగా ఉంటుంది. ఇంకా డాడీ వచ్చేలోపు ఇంకా ఇవన్నీ అరేంజ్ చేసి పెట్టేశారు. క్లాత్ తీసేశారనమాట. మళ్ళీ లాస్ట్లో నేను వేద్దాంలే అని చెప్పి తీసేసిన తర్వాత కట్టేసి అప్పుడు మొత్తం ఇంకా పైన పాల విల్లి ఇవన్నీ పెట్టారు డాడీ. ఇంకా నేను మళ్ళీ క్లాత్ అంతా వేసి ఇప్పుడు వినాయకుడిని అయితే ఇంకా ప్లేస్ చేద్దాము, కూర్చోపెడదాం అని చెప్పి తమలపాకులు తీసుకుని వచ్చాను. 5 తమలపాకులు ఇట్లాగా ఒక ఫ్లవర్ షేప్ లాగా పెట్టేసి ఉంచాను అనమాట. ఈ తమలపాకులు మా చెట్టువే. కింద నేను లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతం అప్పుడు అనుకుంటా మీకు చూపించాను. సో ఇట్లా ఒక ఫ్లవర్ షేప్లో అయితే అరేంజ్ చేసి దాని మీద కొద్దిగా పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా వేసుకొని యాక్చువల్గా దీనిపైన 5 కాయిన్స్ కూడా పెట్టానండి. అది నేను క్లిప్ అది మిస్ అయినట్టుంది. అండ్ రివీలింగ్ మా ఇంటి బొజ్జ గణపయ్య చిన్ని వినాయకుడు. యాక్చువల్గా ఈ వినాయకుడి కోసం ఎంత తిరిగానో ముందు రోజు సాయంత్రము. అంటే ఈ బొమ్మ చూడంగానే, అంటే ఈ వినాయకుడిని చూడంగానే నాకు చాలా నచ్చారనమాట. ఫేస్ చాలా కళగా చాలా బాగుంది అనిపించింది. ఇంకా చక్కగా వినాయకుడిని అలా కూర్చోబెట్టేసుకున్న తర్వాత ఇంకా స్వామికి బొట్టు అవి పెట్టేసి ఇంకా ఫ్లవర్స్తో కొద్దిగా అలంకరించడం అవన్నీ చేస్తూ ఉన్నాను. సో ఒక్కొక్కటిగా ఇంకా పైన సైడ్స్ నాట్లాగా. మామూలుగా అయితే నాకు కొంచెం మాలలాగా అట్లా వేయడం ఇష్టము, కానీ ఆ రోజు కుదరలేదు. ఇంకా అట్లా ఫ్లవర్స్తో అరేంజ్ చేసి కింద కూడా ఫ్లవర్స్ పెట్టి సైడ్న ఇట్లా గరిక, వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరిక ఇంకా సైడ్స్న ప్లేస్ చేశాను అనమాట. అటువైపు, తర్వాత లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కూడా ఈ విధంగా పెట్టేసి ఇంకా బ్యాక్ సైడ్ మిగిలింది ఇట్లా నుంచో పెడితే ఎలా ఉంటుందో అన్నట్టుగా ట్రై చేశాను. లక్కీగా చాలా బాగా సెట్ అయింది. మీరు చూస్తే వెనకమాల నుంచి ఒక బ్యాక్గ్రౌండ్ లాగా వచ్చిందనమాట. నాకైతే చాలా నచ్చింది. అండ్ తర్వాత గొడుగు కంపల్సరీ కదా. ఈ గొడుగు అయితే నేను అక్కడ నుంచి కస్టమ్ మేడ్ చేయించాను. నాకు అట్లా 2 స్టెప్స్గా వద్దు అని చెప్పి ఇట్లా చేయించాను అనమాట. ఓవరాల్గా అలా పెట్టుకున్న తర్వాత ఇంకా ఇంట్లో ఉన్న వెండి వినాయకుడు ఉంటాడు కదా, ఆ వెండి వినాయకుడిని కూడా తీసుకుని అక్కడ పెట్టాము. ఫస్ట్ ఫ్రంట్లో అనుకున్నాను, కానీ మళ్ళీ ప్రసాదాలు అవన్నీ పెట్టడానికి వీలుగా ఉంటుందని చెప్పి కొద్దిగా సైడ్కి పెట్టి ఈ వెండి వినాయకుడికి పైనే ఒక వెండి గొడుగు ఉంది, ఆ గొడుగు కూడా పెట్టేసిన తర్వాత ఇంకా పైన ఇంట్లో ఉన్న పటాలకి కిషోర్తో కొద్దిగా హైట్ కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పి కిషోర్కి కూడా పని చెప్పి అట్లా ఫ్లవర్స్ అది పెట్టించాను. అండ్ ఇంకా మొత్తం కింద అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా రెడీ అవ్వడానికి వచ్చాను అనమాట. సో ఇదేంటంటే ఈ సారీ కాశ్మీరీ సిల్క్ సారీ అండి. బేసిక్ సారీనే, పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా కాదు. ఇది విజయవాడలో ఒకసారి ఎగ్జిబిషన్ పెడితే ఎగ్జిబిషన్లో తీసుకున్నాను అనమాట. అండ్ దీనికి కాంట్రాస్ట్గా బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది, పింక్ బ్లౌజ్. యాక్చువల్గా సారీకి ఈ కాంట్రాస్ట్ పింక్ బ్లౌజ్ రావడం నాకు బాగా నచ్చింది, నేను అందుకని తీసుకున్నాను. ఇట్లా 0 నెక్ లాగా కుట్టించి ఎల్బో లెంత్ స్లీవ్స్ పెట్టుకొని సేమ్ అదే సారీ కలర్ పైపింగ్ అయితే వేయించాను అనమాట. సింపుల్గా చాలా బాగుంది. డ్రేప్ చేసుకున్న తర్వాత లుక్ అదనమాట. మంచిగా ఎన్ని అవర్స్ అయినా క్యారీ చేయడానికి బాగుంటుంది. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసరికి నేను చాలా రోజుల క్రితం శ్రీ జ్యువెల్స్ అనే ఒక పేజ్ నుంచి తీసుకున్నానండి. దీని దగ్గర యాక్చువల్గా ఈ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఇవన్నీ చాలా అఫోర్డబుల్, చాలా బాగుంటాయి కూడా మోడల్స్. ఇది ఆల్మోస్ట్ తీసుకొని 1.5 year అయింది. స్టిల్ యూజ్ చేస్తాను, నాకు చాలా ఇష్టం. ఇందులోని మెయిన్ పార్ట్ ఏంటంటే చేంజబుల్ అనమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదండి, పింక్ కలర్ అని పింక్ పెట్టుకున్నాను. దీంతో పాటే యాక్చువల్గా గ్రీన్, పింక్, రెడ్ ఇట్లా 3 కలర్స్ కూడా వచ్చాయన్నమాట. సో చాలా బాగుంటాయి ఇవి. పేజ్ నేను కింద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మీరు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ట్రై చేయండి, చాలా బాగుంటాయి తన దగ్గర. అండ్ రెడీ అయిపోయి వచ్చిన తర్వాత ఇంకా పాలవెల్లికి ఇంకా పైనుంచి మా చెట్టు మందారాలు అనమాట, అవన్నీ కూడా ఇంకా డెకరేట్ చేస్తూ ఉన్నాను. సో ఇంకా మమ్మీ నేను సైమల్టేనియస్గా అవి ఇవి ఇంకా అన్నీ చూసుకుంటూ ఉన్నాం అనమాట. ప్రసాదాల పని కానీ, డెకరేషన్ పని కానీ, మధ్య మధ్యలో మా పిల్లల గోల కానీ ఇవన్నీ. అండ్ మొత్తం నైవేద్యాల విషయానికి వస్తే పాల తాలికలు చేసింది. కొంచెం ఇది కూడా అందరూ ఇంట్లో బాగా ఎంజాయ్ చేసే ఒక డిష్. అండ్ శనగలు కంపల్సరీ ఖచ్చితంగా ఉంటాయి, అవి కొழுకట్ట, తర్వాత ఉండ్రాళ్ళు.
ఇవి 2 షేప్స్లో చేసాము. ఇంకా నైవేద్యంకి ఏంటంటే వినాయకుడికి ఒక మంచి థాలీ లాగా పెడదాము అని చెప్పి కింద ఒక వెండి ప్లేట్ తీసుకొని ఇంకా మిగిలినవన్నీ ఇట్లా చిన్ని బౌల్స్లో కొళ్ళకట్ట, పాలు తాలికలు, శనగలు అన్నీ పెట్టేసి ఇంకా స్వామివారికి 9 రకాల ఫ్రూట్స్, ఆయనకి ఇష్టమైనవన్నీ ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఇంకా ఒకటే థాలీ ప్లేట్ లాగా అరేంజ్ చేశాను అనమాట. స్వామివారు చూడంగానే అట్లా బాగుంది, ఫీస్ట్ ఎంజాయ్ చేయాలి అని అనిపిస్తుంది అన్నట్టు అలాగా ఒక థాలీ అయితే అరేంజ్ చేసాము. ఇంక నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఎట్లా పెంచామన్నమాట. తర్వాత గ్రేప్స్ మళ్ళీ విడిగా ఎందుకని చెప్పి ఇంకొక చిన్ని బౌల్లో గ్రేప్స్ కూడా వేసి పెట్టి బత్తాయి అన్నీ అట్లా స్వామికి మొత్తం అరేంజ్ చేసి పెట్టాము. ఇంకా నెక్స్ట్ దీపారాధన అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా ఫర్దర్గా చేసుకుంటూ ఉండాలి. మీన్ వైల్ పిల్లలకి కిషోర్ వచ్చేసరికి మనం బుక్స్ మీద రాపిస్తాం కదా, ఓం శ్రీ అవన్నీ కిషోర్ తన ఇన్స్ట్రుమెంట్స్కి అలానే పిల్లలతో వాళ్ళ బుక్స్ పైన అదంతా కూడా రాపిస్తూ ఉన్నాడు. ఇంక నేను ఇక్కడ ఇవి చూసుకుంటా, నేను ఇంకా అవన్నీ ఏం షూట్ చేయలేదు. సో అట్లా మంచిగా స్వామివారికి దీపారాధన అంతా కంప్లీట్ చేసుకొని మంచిగా అనిపించింది. అండ్ ఈసారి వినాయక చవితికి కిషోర్ కూడా ఉన్నాడు. యూజువల్గా పండగలన్నిటికీ పూజ అవన్నీ జరిగేటప్పుడు మ్యాక్సిమం దేనికి కిషోర్ ఉండడు అనమాట. సంహవ్ వినాయక చవితికి అట్లా కుదుర్చుకున్నాడు, అలా కుదిరింది. కొంచెం లేట్ 11 అట్లా అయిందనమాట మేము పూజ చేసుకునేసరికి. సో పొద్దున్నే వెళ్ళిపోయి రౌండ్స్ అంతా కంప్లీట్ చేసుకుని పూజ టైంకి వచ్చాడు. నాకు కిషోర్ ఉండడం మంచిగా అనిపించింది. అంతే కదండి, ఎవరికైనా ఇంట్లో అందరూ ఉంటే పూజ అంతే, ఏదైనా స్పెషల్ ఈవెంట్ అప్పుడు, స్పెషల్ అకేషన్ అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. అండ్ దీపారాధన అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కిషోర్ ఇన్స్ట్రుమెంట్స్ అలానే పిల్లల బుక్స్ ఇంకా డాడీవి ఫైల్స్ అన్నీ తీసుకొచ్చి దేవుడి దగ్గర అయితే పెట్టేశామన్నమాట. మంచిగా బ్లెస్ చేయాలి వినాయకుడు. అండ్ ఇంకా ఫైనల్లీ కథ వినడానికి కిషోర్ మా అందరినీ స్టూడెంట్స్ లాగా కూర్చోబెట్టాడు. చక్కగా చూసారు కదా. మమ్మీ ఏమో ఇంకా అక్షింతలు చేతిలో పువ్వులు అవి పెట్టి ఇంకా మమ్మీ మా అందరికీ అరేంజ్ చేస్తూ ఉందన్నమాట. ఇంకా మంచిగా కథ అయితే కొంతసేపు విన్నాము. కంపల్సరీ అన్నమాట. కిషోర్ వాళ్ళు ఏంటంటే వినాయక చవితి ఫస్ట్ నుంచి ఇంటి బయటే మాకు బొమ్మ పెట్టేవాళ్ళంట. సో మ్యాక్సిమం వినాయక చవితి ప్రాసెస్ అంతా కిషోర్కి బాగా తెలుసు. సో దీనికి మాత్రం బాగా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతాడు అనమాట కిషోర్. ఇంకా కథ అంతా వినిన తర్వాత ఇంకా స్వామివారి దగ్గర ఫ్లవర్స్ అవి పెట్టి అలానే అక్షింతలు మన తలపైన కూడా అక్షింతలు వేసుకొని ఏమీ నిందలు రాకూడదు వినాయక అని చెప్పి దండం పెట్టుకున్నాము. అండ్ ఇంకా కొబ్బరికాయ మా చిన్నోడే కొట్టాలంట. మా డాడీ చూసారా, మేమేమో భయపడుతుంటే మా డాడీ ఏమో ఏం కాదులే, నేను పక్కనే ఉన్నాను, నేను చూసుకుంటాలే అని చెప్పి వాడు ట్రై చేస్తున్నాడు కదా, ట్రై చేయనివ్వండి అంట వాడిని ఇచ్చేస్తూ ఉన్నారు. బేసిక్గా మా డాడీ ఉంటే పిల్లలు బాగా ఎంగేజ్ అవుతారనమాట. సో ఇంకా అలా కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఇంకా మమ్మీ హారతి ఇచ్చేసింది. ఇంకా నేను కూడా హారతి ఇచ్చేసి పూజ అయితే చక్కగా కంప్లీట్ చేసుకున్నాము. అందరూ ఉండడం చాలా బాగుండింది, మంచిగా అనిపించింది. సో మా వినాయక చవితి అయితే మేము ఆ విధంగా చేసుకున్నామండి. అందరూ కూడా బాగా చేసుకుని ఉంటారు అనుకుంటున్నాను. వినాయకుడి బ్లెస్సింగ్స్ మీకు మాకు మనందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ యూ, బాయ్.